హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 30వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా 2024-25 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా 70 ఏళ్లు దాటినటువంటి వృద్ధులకి 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమాని కల్పించబోతూ ఉన్నారు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద. ఇది కాకుండా ఇంకొక 12,850 కోట్ల పనులు ఇక్కడ ప్రధాని ప్రారంభించారు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే మనకి ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి స్కీమ్ చూస్తే వరల్డ్స్ లార్జెస్ట్ పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఇది. మరి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ని బాటంలో ఉన్నటువంటి 50% పాపులేషన్కి అందించాలి అన్నటువంటిది లక్ష్యం. దీని ద్వారా పర్ ఫ్యామిలీ 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ని పొందవచ్చు అనమాట. ఇది కాకుండా ఇప్పుడు బడ్జెట్లో ఏమని చెప్పారు, 70 సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో, అంటే ఆల్రెడీ ఈ ఫ్యామిలీలో ఈ 5 లక్షల్లో వాళ్ళు కవర్ అయి ఉండొచ్చు, అలాంటి వాళ్ళకు కూడా ఎక్స్ట్రాగా మళ్ళీ 70 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళకి ఇప్పుడు 5 లక్షల రూపాయల ఈ ఇన్సూరెన్స్ని అందించడం జరుగుతుందన్నమాట. సో ఒకవేళ ఈ ఫ్యామిలీలో ఉంటే వాళ్ళకి ఆల్రెడీ ఈ 5 లక్షలకి ఆరోగ్య బీమా ఉంటుంది, అలాగే ఎక్స్ట్రాగా 5 లక్షలకు కూడా ఆరోగ్య బీమా అన్నటువంటిది వాళ్ళకి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఒకటి గమనించాలి, ఫండింగ్ వచ్చేసరికి నార్మల్ స్టేట్స్కి అయితే కనుక 60:40%లో ఉంటుంది. అలాగే స్టేట్ లెజిస్లేచర్ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్కి కూడా 60:40 ఉంటుంది. అలా కాకుండా 90:10 వచ్చేసరికి మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్ వీటికి అనమాట. అదే యూనియన్ టెరిటరీస్కి వేటికైతే లెజిస్లేచర్ అన్నటువంటిది లేదో అలాంటి వాటికి 100% ఫండింగ్ అన్నటువంటిది సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. మరి దీనికి సంబంధించి నోడల్ ఏజెన్సీ ఏది, నేషనల్ హెల్త్ అథారిటీ అన్నటువంటిది. మరి స్టేట్ హెల్త్ ఏజెన్సీస్ అన్నటువంటివి కూడా దీని కింద ఏర్పాటు చేసి స్టేట్ లెవెల్లో దీని ఇంప్లిమెంటేషన్ని చూస్తారనమాట. నెక్స్ట్ చూడండి, కాకినాడ జిల్లాలో లిఫియస్ ఫార్మా అన్నటువంటిది స్టార్ట్ అయింది. ఈ పరిశ్రమని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారనమాట. ఇది కాకుండా అచ్యుతాపురం సెజ్ అంటే ఏంటి, స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటూ ఉంటాం. అచ్యుతాపురం సెజ్లో ఈసీఐ ఆసుపత్రి నిర్మాణానికి శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ లిఫియస్ ఫార్మా ఏదైతే ఉందో దీని ద్వారా మొత్తం 135 ఎకరాల్లో 2,500 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 15,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఇక్కడ దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో యాంటీబయాటిక్ అయినటువంటి పెన్సిలిన్ మందుని ఉత్పత్తి చేస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, క్రెడిట్ రేటింగ్కి సంబంధించి మన ఫినాన్స్ మినిస్ట్రీ ఏమంటుంది, క్రెడిట్ రేటింగ్ ఇచ్చేటటువంటి సంస్థలు ఖచ్చితమైనటువంటి రేటింగ్ ఇవ్వాలి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు క్రెడిట్ రేటింగ్కి సంబంధించి ఏజెన్సీస్ అనేసి ఉంటాయి. ఏంటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అంటే, ఇవి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ అనమాట. సో ఇవి ఇండివిజువల్స్, కార్పొరేషన్స్, గవర్నమెంట్స్ వాటి యొక్క క్రెడిట్ వర్తినెస్ ఎలా ఉంది అనేసి అసెస్ చేసి రేటింగ్స్ అన్నటువంటివి ఇస్తూ ఉంటాయి. సో వీటి ప్రైమరీ ఫంక్షన్ వచ్చేసరికి ఇదిగో ఏదైతే ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, డెట్ సెక్యూరిటీస్ అన్నటువంటివి ఈ ఇండివిజువల్స్, కార్పొరేషన్స్, గవర్నమెంట్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటాయో వాటిని ఎవాల్యుయేట్ చేసి క్రెడిట్ రేటింగ్స్ని ఇవ్వటం. సో ఈ క్రెడిట్ రేటింగ్స్ ఇస్తే ఏమవుతుంది, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో లేదా మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అందులో రిస్క్ ఎంత ఉంది, ఒక పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే అన్నట్టుగా అసెస్ చేసుకోవటానికి ఇది వీలవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుంది, క్రెడిట్ రేటింగ్స్కి సంబంధించి వీళ్ళు ఆల్ఫా న్యూమరిక్ సింబల్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఆల్ఫా న్యూమరిక్ సింబల్స్ లేదంటే లెటర్ గ్రేడ్స్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ AAA అని చెప్పేసి, AA అని, A అనేసి, BBB అనేసి ఇలా వివిధ రకాలు ఉంటూ ఉంటాయన్నమాట. సో హై రేటింగ్స్ వస్తే లో క్రెడిట్ రిస్క్ ఉంది అన్నట్టుగా. మరి క్రెడిట్ రేటింగ్ అన్నటువంటిది వాటి యొక్క ఈ అసెస్మెంట్స్ ఏవైతే చేస్తున్నాయో అందులో ఇండిపెండెన్స్ని మెయింటైన్ చేయాలి అన్నటువంటిదే, అంటే అన్బయాస్డ్గా ఒపీనియన్స్ అన్నటువంటిది క్రెడిట్ రిస్క్ మీద ఇవ్వాలి, ఎందుకంటే దానివల్ల ఇన్వెస్ట్మెంట్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి. సో ఆ నేపథ్యంలో ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్కి కూడా రెగ్యులేషన్స్ అనేటటువంటివి ఉండాలి అన్నట్టుగా చాలా దేశాలు అనుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే ఇందాక అన్నట్టుగా ఇన్వెస్టర్స్ ఈ రేటింగ్స్ని యూజ్ చేసుకునే రిస్క్ ఎంత ఉంది అన్నట్టుగా ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు కాబట్టి. మనకి మళ్ళీ క్రెడిట్ రేటింగ్స్లో కూడా డిఫరెంట్ రేటింగ్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ బాండ్స్ కావచ్చు, మున్సిపల్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్, అసెట్ బేస్డ్ సెక్యూరిటీస్, ఇలాగా చాలా డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నటువంటివి ఉంటాయి కదా, వాటి మీద కూడా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ రేటింగ్స్ని ఇస్తూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో క్రెడిట్ వర్తినెస్ అన్నటువంటిది ఉండాలి.
అలాగే బారోయింగ్ అబిలిటీని కూడా అసెస్ చేయాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. ఎందుకు అంటే గవర్నమెంట్ మరియు బిజినెసెస్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ని అది ఎఫెక్ట్ చేయగలదు. అలాగే ఒక సేఫ్టీ బెంచ్ మార్క్ అన్నటువంటిది ప్రతి గవర్నమెంట్ కూడా ఉంచుకోవాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. ఇది మాత్రమే కాదు, పావర్టీ మీద, ఎకనామిక్ ప్రొడక్టివిటీ మీద కూడా ఈ రేటింగ్స్ అన్నటువంటిది ఇంపాక్ట్ చూపించవచ్చు. కాబట్టి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ సరిగ్గా అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. మరి మన ఇండియన్ గవర్నమెంట్ ఈ రేటింగ్ ఏజెన్సీస్ మీద చాలాసార్లు క్రిటిసైజ్ చేసింది. ఎందుకని? వాళ్ళ మెథడాలజీ అన్నటువంటిది ట్రాన్స్పరెంట్గా లేదు, ఒపాక్గా ఉంది. అలాగే డెవలపింగ్ ఎకానమీస్కి అగెనెస్ట్గా వీళ్ళు రేటింగ్స్ ఇస్తూ ఉన్నారు. అంతేకాదు, ఎవరైతే ఈ అసెస్మెంట్ చేస్తారో ఆ ఎక్స్పర్ట్స్ సెలెక్షన్లో కూడా ట్రాన్స్పరెన్సీ అన్నటువంటిది ఉండట్లేదు. సరైనటువంటి పారామీటర్స్, వెయిట్స్ని అసెస్ చేయట్లేదు. అంతేకాకుండా కాంపోజిట్ గవర్నెన్స్ ఇండికేటర్ని కూడా ఇక్కడ యూజ్ చేస్తున్నారా లేదా అన్నటువంటిది ఒక క్వశ్చనే. సో పర్సెప్షన్ బేస్డ్ సర్వేస్ మీద ఆధారపడకుండా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ ల్యాండ్స్కేప్ని, అలాగే ఆ కంట్రీ యొక్క గవర్నమెంట్ బారోయింగ్స్ కావచ్చు, బిజినెస్ ఆపరేషన్స్ కావచ్చు, చెప్పాలంటే ఓవరాల్ డెవలప్మెంట్ని ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి అంత పవర్ ఉంటుంది. కాబట్టి రేటింగ్స్ అన్నటువంటివి సరిగ్గా ఇవ్వాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సర్దార్ వల్లభభాయ్ పటేల్, ఈయనకి సంబంధించి కేంద్ర హోంమంత్రి కొన్ని ఆరోపణలు చేయటం జరిగింది, బట్ మనకు దక్కర్లేదు. ఇక్కడ చూడండి, మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ఐక్యతా పరుగుని స్టార్ట్ చేయటం జరిగింది. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి మరియు అతని యొక్క చాతుర్యంతో 550కు పైగా సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి. దాంతో దేశం ఏకమైంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మనం గమనించాలి, అక్టోబర్ 31వ తేదీన గుజరాత్లో జన్మించారు సర్దార్ వల్లభాయ్ పటేల్. మన ఇండియాకి ఫస్ట్ హోమ్ మినిస్టర్గాను, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి. అంతేకాదు, మన ఇండియన్ పీపుల్ని ఒకే దగ్గర ఉండండి, యునైట్ అయి ఉండాలి అన్నట్టుగా చెప్పినటువంటి వ్యక్తి. ఏక్ భారత్ అన్నట్టుగా చెప్పారు. అంతేకాదు, ఫోర్మోస్ట్ ఇండియాని క్రియేట్ చేయాలంటే పీపుల్ అందరూ ఒకచోట చేరాలి అన్నట్టుగా చెప్పారు. సో ఇక్కడ ఏక్ భారత్, ఇక్కడ శ్రేష్ఠ భారత్ అన్నటువంటి దీంతోనే గవర్నమెంట్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నటువంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. అంతేకాదు, మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్నప్పుడు ఫండమెంటల్ రైట్స్కి అడ్వైజరీ కమిటీకి చైర్మన్గా అయినా ఉన్నారు. అలాగే మైనారిటీస్, ట్రైబల్, అలాగే ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ కమిటీకి కూడా హెడ్గా ఉన్నారు. ప్రావిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీకి హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి. మరి 1918వ సంవత్సరంలో ఖేదా సత్యాగ్రహ అన్నటువంటిది కావచ్చు, 1928లో బార్దోలి సత్యాగ్రహ అన్నటువంటిది కావచ్చు, ఇవన్నీ కూడా ఈయన పార్టిసిపేట్ చేసినటువంటివి నేషనల్ ఫ్రీడమ్ మూమెంట్లో. అంతేకాదు, బర్దోలీలో ఉమెన్ ఈయనకి సర్దార్ అన్నటువంటి బిరుదునిచ్చింది. అందుకే సర్దార్ వల్లభభాయ్ పటేల్ అని పిలుస్తూ ఉంటాం. సర్దార్ అంటే చీఫ్ లేదా లీడర్ అనేసి అర్థం. అంతేకాదు, ఈయన ఇండియా సివిల్ సర్వెంట్స్కి ఒక ప్యాట్రాన్ సెయింట్గా కూడా చెప్తూ ఉంటాం. మోడర్న్ ఆల్ ఇండియా సర్వీసెస్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ట్రావెన్కోర్, హైదరాబాద్, జూనాగఢ్, భోపాల్, కశ్మీర్ ఇలాంటి ఈ ప్రిన్స్లీ స్టేట్స్ని మన భారతదేశంలో ఇంటిగ్రేట్ చేసినటువంటి వ్యక్తి కూడా. సామ, దామ, దండ్, బేద్ అన్నటువంటి ఈ మెథడ్స్ని యూజ్ చేసి ఈయన ప్రిన్స్లీ స్టేట్స్ని మన భారతదేశంలో కలిపారు. అంతేకాదు, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా ఈయనని మనం పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే మన ఇండియాని యూనిఫికేషన్ చేయటంలో ఈయన పోషించినటువంటి పాత్ర అలాంటిది. అందుకే ఈయనకి ఆనర్గా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేసి కట్టడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడ? గుజరాత్లో నర్మదా నది తీరంలో 2018వ సంవత్సరంలో 143rd బర్త్ యానివర్సరీ సందర్భంగా దీన్ని ఆవిష్కరించడం జరిగింది. వరల్డ్లోనే టాలెస్ట్ స్టాచ్యూ ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అన్నటువంటిది. అంతేకాదు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2020లో 8 వండర్స్ ఆఫ్ ద వరల్డ్లో దీన్ని కూడా యాడ్ చేసింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లు 4,14,20,935 మంది ఉన్నారు అన్నట్టుగా ఒక ముసాయిదాని డ్రాఫ్ట్ని విడుదల చేసింది ఎన్నికల సంఘం. మరి ఆ నేపథ్యంలో చూడండి, సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు 19,000 మందికి పైగా ఓటర్లు పెరిగారు. మే 13 నాటికే 4,14,01,887 మంది ఉంటే ఇప్పుడు 4,14,20,935కి వీళ్ళ నెంబర్ చేరింది. అందులో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ మంది ఉన్నారు.
చూడండి, పురుషులు 2,03,47,738 మంది ఉంటే మహిళలు 2,10,69,803 మంది ఉన్నారు. మరి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2025కి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ముసాయిదా విడుదల చేసింది. దాని ప్రకారమే ఇవి అనమాట. మరి ఈ జాబితా ప్రకారం చూడండి, సాధారణ ఓటర్లు 4,13,53,792 మంది ఉంటే సర్వీస్ ఓటర్లు 67,147 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ వచ్చేసరికి 3,394 మంది. ఇందులో 4 లక్షలకు పైగా యువ ఓటర్లే ఉన్నారు, 18 నుంచి 19 ఏళ్ల వయోవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే 2024 జనవరిలో తుది జాబితా చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా 10,82,841 మంది కొత్త ఓటర్లు చేరారు. అంతేకాదు 2024 జనవరిలో ఈ తుది జాబితా విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా జాబితాలో తొలగించిన ఓటర్లేమో 4,68,871 మంది. అయితే ఇంతకుముందు 2024 జనవరితో పోలిస్తే ఇప్పుడు విడుదల చేసినటువంటి ముసాయిదా జాబితాలో నికర పెరుగుదల ఎంత? 6,13,970 మంది. దివ్యాంగ ఓటర్లు చూడండి 5,18,801 మంది. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 46,397. ఓటర్ జనాభా నిష్పత్తి అంటే ప్రతి 1000 మంది జనాభాకి 720 మంది ఓటర్లు ఉన్నారు. అంటే మిగతా వాళ్ళెవరు 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు చిన్నపిల్లలు అనమాట. నెక్స్ట్ చూడండి, మానవ సమాజంలో స్ఫూర్తిని, వివిధ వర్గాల మధ్య శాంతి సామరస్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు అన్నట్టుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడైనటువంటి శ్రీ రవిశంకర్, ఈయనకి ఫిజీ దేశం ఆనరరీ ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ అన్నటువంటి పురస్కారాన్ని అందజేసి సత్కరించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి అమృత్ ఉద్యాన్లో కోనార్క్ రథ చక్రాల్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఇదే కోనార్క్ చక్రాల్ని మనం చూస్తే ఇంతకుముందు G20 సమ్మిట్లో భాగంగా ఢిల్లీలో కూడా ఏర్పాటు చేయటం జరిగింది. 1 Earth 1 Family 1 Future అన్నటువంటి థీమ్తో G20 సమ్మిట్, 18th G20 సమ్మిట్ అన్నటువంటిది ఢిల్లీలో జరిగింది. అవునా, ఆ టైంలో కూడా ఈ కోనార్క్ వీల్ ఏదైతే సన్ టెంపుల్కి సంబంధించి ఒడిశాలో ఉందో దానిని వరల్డ్ లీడర్స్ని వెల్కమ్ చేసేటప్పుడు బ్యాక్ డ్రాప్గా వాడారనమాట. సో ఈ కోనార్క్ సన్ టెంపుల్కి సంబంధించిన ప్రత్యేకత అన్నటువంటి చూస్తే ఇది 13th సెంచరీకి అనమాట, 13th సెంచరీకి సంబంధించినటువంటి టెంపుల్. మరి పూరిలో కోస్ట్ లైన్ని ఆనుకుని ఇది ఉంటుందన్నమాట. అందులో కింగ్ అయినటువంటి నరసింహదేవ వన్, ఎవరు? నరసింహదేవ వన్ ఏ డైనాసిటీకి చెందినటువంటి వ్యక్తి? ఈస్టర్న్ గంగా డైనాసిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఈ టెంపుల్ ఏమో సూర్యదేవుడికి డెడికేట్ చేశారనమాట. 100 అడుగుల ఎత్తులో చారియాట్ అన్నటువంటిది ఉంటుంది. వీల్స్, హార్సెస్ ఇవన్నీ కూడా స్టోన్తోనే తయారు చేశారు. అంతేకాదు ఈ యొక్క టెంపుల్ అన్నటువంటిది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తింపు అన్నటువంటిది పొందింది. మరి ఈ సన్ టెంపుల్కి వచ్చేసరికి ఇది కళింగ టెంపుల్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటిది. బ్లాక్ పగోడా అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. బ్లాక్ పగోడా అనేసి యూరోపియన్ సైలర్స్ దీన్ని పిలుస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎందుకు అంటే ఇది చాలా టైర్డ్గా కనిపించి బ్లాక్గా కనపడుతుంది కాబట్టి. అయితే మనం ఇంకొకటి గమనించాలి, పూరిలో జగన్నాథ్ టెంపుల్ ఉంది, దాన్ని వైట్ పగోడా అనేసి పిలుస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ కోనార్క్ రథ చక్రాలు ఏవైతే ఉన్నాయో ఈ కోనార్క్ రథ చక్రాల్లో మొత్తం 12 pairs ఆఫ్ వీల్స్ అన్నటువంటి ఉంటాయి. 12 pairs ఆఫ్ వీల్స్ చక్రాలు అన్నటువంటివి ఉంటాయన్నమాట. అట్లానే మనం చూస్తే 7 గుర్రాలు అన్నటువంటివి ఉంటాయి. మరి ఈ వీల్స్లోకి వచ్చేసరికి 24 స్పోక్స్ అన్నటువంటివి ఉంటాయి. 24 స్పోక్స్ కూడా రోజులో ఉన్నటువంటి 24 గంటల్ని సూచించడం జరుగుతుంది. సో సన్ డయల్స్ లాగా ఇవి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో షాడోని బట్టి ఆ డేలో టైం ఎంత అయింది అని తెలుసుకోవటానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరణకి సంబంధించి అలాగే మిల్లింగ్ ప్రక్రియలో సంస్కరణలు తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో కొత్త విధానం మీద జీవోని జారీ చేయటం జరిగింది. అందులో సన్నాల బియ్యంకి సంబంధించి వాటిని గుర్తించి పరిష్కారాలు ఏమైతే ఉన్నాయో వాటికి జిల్లాల వారీగా 2 కమిటీల్ని ఏర్పాటు చేయటం జరిగింది. సో ప్రతి జిల్లాలో 2 కమిటీలు ఉంటాయన్నమాట. అదే సమయంలో మిల్లింగ్ ఛార్జీల్ని పెంచుతూ వచ్చింది. మిల్లింగ్ సామర్థ్యం మేరకే చూడండి, రైస్ మిల్లర్స్ని పౌర సరఫరాల శాఖ 4 రకాలుగా విభజించింది. ఏంటవి? 1, బకాయిలు ఉన్నటువంటి వాళ్ళకు ధాన్యం కేటాయించేది లేదు.
రెండోది, ఇప్పటిదాకా బకాయిలు లేని వాళ్ళు 10% బ్యాంక్ గ్యారంటీ లేదా 25% సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. అలాగే బకాయిల్ని పెనాల్టీతో తీర్చినటువంటి వాళ్ళు 20% బ్యాంకు గ్యారంటీ లేదా 25% సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాలి. ఒకవేళ బకాయిలు తీర్చినా పెనాల్టీ కట్టనటువంటి వాళ్ళేమో 25% బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈ మిల్లింగ్ సామర్థ్యం మేరకి ధాన్యం కేటాయింపులు ఉంటాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాదు, మిల్లర్లకి ఖర్చులు పెరిగినటువంటి నేపథ్యంలో అదనంగా పెద్ద లావు రకం ధాన్యానికి క్వింటాకు 30 రూపాయలు, సన్నాలకైతే 40 రూపాయలు ఇలా పెంచారనమాట. గడువులోపు మిల్లింగ్ చేస్తేనే ఇది వర్తిస్తుంది కూడా. అయితే రైస్ మిల్లర్ల సంఘం ఏమని చెప్పింది? ఇటు సీఎంకి ఇటు పౌర సరఫరాల మంత్రికి కూడా విజ్ఞప్తి చేశారు. ఈ కొత్త విధానం వల్ల మేము తీవ్రంగా నష్టపోతాము. ఎందుకంటే సన్నధాన్యం మిల్లింగ్లో 67% బియ్యం ఇవ్వటం అన్నటువంటి సాధ్యం కాదు. కేవలం 58 నుంచి 59% సన్న బియ్యం మాత్రమే వస్తాయి. అట్లానే 14% తేమతో సన్నధాన్యాన్ని కేటాయించాలి అన్నట్టుగా సీఎంకి అలాగే పౌర సరఫరాల మంత్రికి కూడా విజ్ఞప్తి చేశాయి ఈ రైస్ మిల్లర్ల సంఘం. నెక్స్ట్ చూడండి, తెలంగాణలో మెట్రో రైల్కి సంబంధించి 2వ దశ ప్రాజెక్టులో 4వ తరం కోచ్లను ఏర్పాటు చేస్తాం. భద్రతా పరంగా ప్లాట్ఫామ్ మీద స్క్రీన్ డోర్లను ఏర్పాటు చేయటం, అలాగే స్టేషన్ల దగ్గర ఎకరం విస్తీర్ణంలో పార్కింగ్ ఏర్పాట్లు, ఇలాంటి వాటన్నింటినీ ప్రతిపాదించడం జరిగింది. మొదటి దశ లోపాలన్నటువంటివి మళ్ళీ రాకుండా వాటిని సవరించేలాగా ఇక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. మరి రెండో దశకి సంబంధించి మొదటి భాగంలో 5 కారిడార్లలో 24,269 కోట్ల వ్యయంతో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం నిర్మాణానికి ప్రతిపాదించారు. మరి ఇప్పుడు పూర్తిగా ఆటోమేటిక్గా నడిపేటటువంటి 4వ తరం కోచ్లని ఇందులో ప్రతిపాదించారన్నమాట. అలానే యూ గిడ్డర్ విధానంలో దీన్ని నిర్మిస్తారు. ఖర్చు తగ్గడంతో పాటు వేగంగా పనులు చేపట్టేందుకు ఇది వీలు కల్పిస్తుందన్నమాట. ఈ విధానంలో ఏం చేస్తారు? ఒక్కటే పొడవైనటువంటి స్పాన్ని సిద్ధం చేయటం జరుగుతుంది. దాన్ని స్తంభాల మీద బిగిస్తారనమాట. మరి తొలి దశలో ఇలా 10 వయాడక్ట్లు ఎత్తి ఒక స్పాన్ లాగా బిగించారు. బట్ ఇప్పుడు అలా కాదు, ఒకటే పొడవైనటువంటి స్పాన్ని సిద్ధం చేసి స్తంభాల మీదకి బిగించడం జరుగుతుంది. మరి ఇంతకు ముందు చేసినటువంటి దాంతో అంటే 10 వయాడక్ట్లు పైకెత్తి ఒక స్పాన్ లాగా బిగించి ఇలా చేస్తే ఆలస్యమయ్యే అవకాశం ఉంది, అలాగే వ్యయమూ ఎక్కువ ఉంటుంది. కాబట్టి యూ గిడ్డర్ విధానానికి ఇప్పుడు అధికారులు మొగ్గు చూపించారన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ బోర్లకి సంబంధించి కరెంట్ కనెక్షన్ల సంఖ్యతో పాటు వాటికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి విద్యుత్ రాయితీ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తోంది. మరి ఈ సంవత్సరం వ్యవసాయ బోర్లకి రాయితీ కింద మొత్తం 9,800.07 కోట్లు చెల్లిస్తామన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? రాష్ట్ర సగటు వ్యయం యూనిట్కి 7.35 రూపాయలు ఉంటుందన్నమాట. ఇందులో మనం చూసుకుంటే ఈ డిస్కంలకి కేవలం 5.79 రూపాయలు మాత్రమే ఆదాయంగా వస్తోంది. మిగిలినటువంటి 1.56 రూపాయలని ప్రభుత్వం నుంచి రాయితీతో పాటు ఇతర మార్గాల్లో పొందాలి అన్నట్టుగా తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి అన్నటువంటిది ఆలోచిస్తుంది. అలాగే వ్యవసాయానికి మీటర్లు లేకపోవటం వల్ల కరెంటు వినియోగం మీద డిస్కంలు అంచనాలు ఇంత అని చెప్పి రాయితీని ప్రభుత్వం నుంచి పొందుతున్నాయి, కానీ సరైనటువంటి లెక్కలు అన్నటువంటివి లేవు. మరి రైతులు పొలం దగ్గర వ్యవసాయ మోటారున్న స్థలంలో వెలుగు కోసం 15 వాట్ల సామర్థ్యం ఉండే ఒక దీపం లేదంటే 5 వాట్ల సామర్థ్యం ఉండే 3 దీపాలని వాడుకోవచ్చు అన్నట్టుగా ఈ యొక్క విద్యుత్ నియంత్రణ మండలి చెప్తోంది. వీటిని కూడా వ్యవసాయానికి ఇచ్చే ఉచిత కరెంటు కిందే పరిగణించాలి అన్నట్టుగా డిస్కంలకి సూచించిందనమాట. మరి ఈ నేపథ్యంలో వ్యవసాయంలో సోలార్ ఎనర్జీని తీసుకొస్తే సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేయటం ద్వారా మనకి చాలా విద్యుత్ అన్నటువంటిది మిగులుతుంది కదా. సో సోలార్ ఎనర్జీ వైపుగా అడుగులు వేస్తూ ఉన్నప్పుడు వ్యవసాయంలో కూడా సోలార్ వాటర్ పంప్స్ని ఏర్పాటు చేయటం, సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసి ఈ లైట్స్ని వెలిగించటం, ఇలాంటివన్నీ కూడా మనం వ్యవసాయంలో చేంజెస్ కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సుప్రసిద్ధమైనటువంటి వ్యవసాయ ఉద్యానవన శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ మొవ్వ రామారావు ఈయన మరణించారు. ఉద్యాన రంగానికి ఈయన చేసినటువంటి కృషి అమోఘమైనటువంటిది. మనం చూస్తే ఈయన ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి పాలక మండలి సభ్యుడిగా వ్యవహరించారు. ఉద్యానవన పంటల్లో ఇప్పటికీ ఆయన పరిశోధనలు అన్నటువంటివి చాలా కీలకంగా ఉంటూ ఉన్నాయి. టమాటా మీద ఈయన చేసిన పరిశోధనకి బల్గేరియా నుంచి ఒక స్వర్ణ పథకాన్ని పొందారు. అలాగే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుంచి ఉత్తమ ఆచార్య అవార్డు కూడా అందుకున్నటువంటి వ్యక్తి. నెక్స్ట్ చూడండి, 2024 సంవత్సరానికి
అత్యుత్తమ భారత బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఎంపికైంది. రీసెంట్గా అమెరికాకు చెందినటువంటి గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ 31వ వార్షిక ఉత్తమ బ్యాంక్ అవార్డులు ఇస్తే అందులో ఎస్బీఐ ఈ ఘనత సాధించిందనమాట. నెక్స్ట్ చూడండి, దేశంలో C-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కోసం గుజరాత్లోని వడోదరలో కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ, స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ వీళ్ళిద్దరూ కలిసి దీన్ని ప్రారంభించారు. ఇలాంటి కర్మాగారం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటవటం మన దేశంలో ఇదే మొదటిసారి. మరి ఈ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్కి సంబంధించిన ఈ కర్మాగారానికి 2022 అక్టోబర్లోనే మోదీ శంకుస్థాపన చేశారనమాట. అయితే మన భారతదేశం 56 ఈ C-295 విమానాల సరఫరాకి 2021 అక్టోబర్లోనే ఒప్పందం కుదుర్చుకుంది. అందులో 16 వచ్చేసరికి స్పెయిన్లోని ఎయిర్బస్ సంస్థ కర్మాగారం నుంచి అందితే మిగతావి ఇప్పుడు ఈ వడోదర యూనిట్లో సిద్ధమవుతాయన్నమాట. దేశంలోనే మొదటి QR కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మిషన్ని కేరళలో స్టార్ట్ చేశారు. కోజికోడ్లో పుతియారాలో ఉన్నటువంటి ఫెడరల్ బ్యాంక్లో ఈ మిషన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి ఇందులో ₹1, ₹2, ₹5, ₹10 నాణాలు ఉన్నటువంటివి అందుబాటులో ఉంటాయి. అవసరమైన చిల్లర నాణాల మీద క్లిక్ చేస్తే లావాదేవీలు పూర్తయిన తర్వాత ఈ మిషన్ నుంచి నాణాలు అన్నటువంటివి బయటకు వస్తాయి. నెక్స్ట్ చూడండి, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం త్వరలోనే అవతరిస్తుంది అన్నట్టుగా మాట్లాడటం జరిగింది. మరి భారత ఆర్థిక వ్యవస్థ భౌగోళికంగాను రాజకీయంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉన్న దృఢత్వాన్ని ప్రదర్శిస్తోంది. కాబట్టి 2047 కల్లా మన దేశ ఆర్థిక వ్యవస్థ 10 రెట్లు పెరుగుతుంది. అంతేకాదు త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు ఇప్పుడు మనం చూస్తే మన దేశంలో ఎక్కువ రంగాల్లో 100% FDIని అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని మనం ఆటోమేటిక్ మార్గంలో తీసుకొచ్చేందుకు అనుమతిస్తూ ఉన్నాం. కాబట్టి పెట్టుబడులు ఎక్కువ వస్తాయి, దాంతో డెవలప్మెంట్ అన్నటువంటిది ఎక్కువ జరుగుతుంది అన్నటువంటిది ఈమె యొక్క ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఏ దేశ పర్యటన సందర్భంగా అక్కడి ప్రభుత్వానికి బిష్మ్ అనేటటువంటి క్యూబ్లను అందించారు. బిష్మ్ అంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి అన్నటువంటివి. ఏ దేశానికి? ఉక్రెయిన్కి. మరి 1991లో ఉక్రెయిన్ స్వాతంత్రం పొందిన తర్వాత అక్కడ పర్యటించిన తొలి భారత ప్రధాని మన నరేంద్ర మోదీ. నెక్స్ట్ చూడండి, 6 నుంచి 9వ తరగతి విద్యార్థుల్లో తపాలా స్టాంపుల సేకరణ అభిరుచిని పెంపొందించే లక్ష్యంతో తపాలా శాఖ ఇటీవల ప్రారంభించిన కార్యక్రమం ఏది అంటే దీన్ దయాళ్ స్పర్శ్ యోజన అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, MRF ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ 2024లో సెలూన్ కేటగిరీ టైటిల్ గెలుచుకున్నటువంటి మహిళా రేసర్ ఎవరు అంటే డయానా పుండోల్, పూణేకి సంబంధించినటువంటి వ్యక్తి. దాంతో జాతీయ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నటువంటి మొదటి భారతీయ మహిళా రేసర్గా ఈమె చరిత్ర సృష్టించారు. చివరిగా ఆఫ్రికాలోని ఎత్తైన పర్వత శిఖరమైనటువంటి కిలిమంజారోని అధిరోహించినటువంటి 5 ఏళ్ల భారతీయ బాలుడు ఎవరు అంటే తేగ్బీర్ సింగ్. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.